అయ్యో నా ఆఫీస్కి టైం అవుతుంది. నా క్యారీ బ్యాగ్ కూడా ఉంది. నా 30 లక్షల కలగా ఉన్న ఇంటిని ఎప్పుడు కట్టించుకుంటానో ఏమో. సాలరీ పడింది కదా, తినేకపోదామా? సాలరీ పడింది కానీ జశ్వంత్, నువ్వేం తినాలనుకుంటున్నావు? 2 బిర్యానీ, ఒక కబాబు, ఒక పెరుగన్నం, ఒక పెద్ద హిమక్రీము. ఇదేనా ఇంకా ఏమైనా కావాలా? ఈ పూట చాలు. ఇంకొక పని చెప్తాను, చేస్తావా? చేస్తాను. ఇంటికి వెళ్ళి వెళ్ళి చెంబు నిండా నేను తాగి పనుకో. మీ సలహా సూపర్ స్వామి. ఓవయ్యా, ఈ మధ్యనే కొత్తగా ఇల్లు కట్టించాను, అప్పులు తీర్చుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి. ఇప్పటికే ఖర్చులు చాలా అయ్యాయి. నువ్వేమో బిర్యానీ తిన్నామంటావు. సరే ప్రచుర్. ఏ బాబు, ఇక్కడికి రా. చెప్పండి సార్. 2 బిర్యానీ, ఒక కబాబు, ఒక పెరుగన్నం, ఒక పెద్ద హిమక్రీమ్. హిమక్రీమ్ అనగా ఏంటి సార్? ఇంత పెద్ద రెస్టారెంట్ ఉంది, హిమక్రీమ్ అంటే పెద్ద ఐస్ క్రీమ్ బాబు. ఇవన్నీ మీకేనా సార్? నాకొక్కరికే. మీరు చాలా గొప్పలు సార్. సరే బాబు. ఎన్ని బిల్డింగ్లు కట్టాను, ఎన్ని రోడ్లు వేశాను, అయినా కూడా నాకు బిల్లులు పడడం లేదు. దీని దెబ్బగా బీపీ షుగర్ కూడా వచ్చేలాగుంది. ఏం చేయాలో ఏమో. కలెక్టర్ కావాలని నా కోరిక. కలెక్టర్ కావాలని మొదటిసారి ప్రయత్నించాను, ఫిలిమ్స్లో పోయింది. రెండోసారి ప్రయత్నించాను, రేంజ్లో పోయింది. మూడోసారి ప్రయత్నించాను, ఇంటర్వ్యూలో పోయింది. ఈసారి బాగా చదివి బాగా మార్కులు తెచ్చుకొని ఐఏఎస్ కావాలి. ఐఏఎస్ కావడం నా జీవితాశయం మరియు నా లక్ష్యం. కరువు పడిపోయి జీవితం అంతా ఇలాగే గడిచిపోతుంది. ఆ దేవుడు ఇప్పుడు కనిపిస్తాడో ఏమో. వర్షాలు కురిసినాయి, పంటలు పండినాయి, కానీ గిట్టుబాటు ధర మాత్రం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయో ఏమో. నేను వ్యాపారం మొదలు పెట్టిన దగ్గర నుంచి అన్ని నష్టాలే. లాభాలు ఎప్పుడు వస్తాయో ఏమో. మిత్రమా, ఏమైంది వీళ్ళందరికీ? మిత్రమా, వీళ్ళందరికీ ఏమైందంటే వీళ్ళ ఆలోచనల్లో పడి వీళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇతనేమో ఇల్లని, అతనేమో ఈఎంఐలని, అతనేమో తినాలని, ఇతనికి గిట్టుబాటు ధర రాలేదని, అతనికేమో బిల్లులు పడలేదని, ఆయన ఐఏఎస్ సాధించాలని, ఈయనకు వ్యాపారం జరగాలని, మరొకతను కరువు పని వద్దని అనుకుంటున్నారు. ఇక్కడ వీరిద్దరు అన్నతమ్ములైన ఆస్తి కోసం కొట్టుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అది మరో ప్రపంచం, పిచ్చి ప్రపంచం. తమ జీవితాలను సెల్ ఫోన్ తో పాడు చేసుకుంటున్నారు. మరి దీనికి ఏమైనా పరిష్కారం ఉన్నా మిత్రమా? ఇక్కడ చెట్టు కింద ఒక గురువు గారు నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నారు. ఆ గురువు గారిని వెళ్ళి అడుగుదాము. సరే పదండి మిత్రమా. నమస్కారం గురువు గారు, మీ ధ్యానానికి భంగం కలిగించినందుకు మమ్మల్ని మన్నించండి. వీరందరూ లక్ష్యాల్లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. దీనికి ఏమైనా మార్గం చూపగలరా గురువు గారు? ఒకే ఒక మార్గం, యోగ మార్గం. ఓం భూం తథ. నిశ్శబ్దం. ఏమైంది అంటే మీరందరూ యాంత్రిక జీవితము జీవిస్తున్నారు. అందులో పడి ఆరోగ్యమును మరియు చిన్న చిన్న సంతోషాలను కోల్పోతున్నారు. దానికి పరిష్కారం గురువు గారు చెబుతారు. మీ ఆరోగ్యం మీ అదుపులో ఉండాలంటే యోగాసనాలు చేయాలి. ఇప్పుడు మనమంతా యోగాసనాలు చేద్దామా? చేద్దాం.
మొదటిసారి ఆయన చాలా బాగా చేశారు. ఇప్పుడు మీకు ఎలాగుంది? దీన్ని బట్టి మీరు ఏం గ్రహించారు? జీవితం ఉన్నది జీవించడానికే. లక్ష్యాలు ఉండాలి కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. మనం బ్రతుకుతున్నది మన కుటుంబం కోసమే. జీవించడం సులభమే కానీ ఆ జీవితాన్ని మనమే కష్టపడుతున్నాము. ఎంత సంపాదించినా అందరూ తినేదే తింటాము. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబము బాగుంటుంది, మన దేశం కూడా బాగుంటుంది. కాబట్టి కష్టపెట్టవలసిన శరీరానికి విశ్రాంతి ఇస్తున్నాము, ప్రశాంతంగా ఉండవలసిన మనసును కష్టపెడుతున్నాము. ఇక నుంచి శరీరాన్ని కష్టపెడదాము, మనసుకు విశ్రాంతి ఇద్దాము. దురాశ దుఃఖానికి చేటు అని తెలుసుకున్నాను గురువు గారు. ఇంకటి నుండి తిండి తగ్గిస్తాను గురువు గారు. ఇక నుండి సెల్ ఫోన్ చూడాలని తగ్గిస్తాం గురువు గారు. ఇక నుంచి వాలేసు గురువుల్లా కాదు రామ లక్ష్మణుల్లా ఉంటాము గురువు గారు. కోరికల దుఃఖానికి మూల కారణాలను గ్రహించాను గురువు గారు. ఆరోగ్యమే మహాభాగ్యం. జై హింద్, జై